మహారాష్ట్ర రాజకీయాల్లో దాదా అనే పేరు వినగానే గుర్తుకు వచ్చే వ్యక్తి అజిత్ పవార్. వ్యూహాత్మక ఆలోచనలు, పరిపాలనా అనుభవం, గ్రామీణ మహారాష్ట్రపై పట్టు ఇవన్నీ కలిసిన నాయకుడు పవార్. మామ శరద్ పవార్ మార్గదర్శకత్వంలో రాజకీయాల్లో అడుగుపెట్టిన అజిత్ పవార్ కాలక్రమేణా కేవలం వారసుడిగానే కాకుండా స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదిగారు. ఎన్నో వివాదాలు, విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ మహారాష్ట్ర అధికార రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నాయకుడిగా నిలిచారు. అయితే తాజాగా ఆయన మరణించిన నేపథ్యంలో ఆయన గురించి కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అజిత్ అనంతరావు పవార్ 1959 జూలై 22న మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో జన్మించారు. ఆయన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నయ్య అనంతరావు పవార్ కుమారుడు. అజిత్ పవార్ తండ్రి శాంతారాంకు చెందిన రాజ్ కమల్ స్టూడియోలో పనిచేశారు. చిన్ననాటి నుంచే రాజకీయ వాతావరణంలో పెరిగిన అజిత్ పవార్ మామ శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అతను ప్రజల మధ్య మద్దతుదారుల్లో దాదా అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. తన ప్రారంభ విద్యను డియోలీ ప్రవర్లో పూర్తి చేసిన అజిత్ పవార్ మహారాష్ట్ర విద్యా బోర్డు నుంచి మాధ్యమిక విద్య వరకు చదువుకున్నారు. ఉన్నత విద్య చదవకపోయినా రాజకీయ అనుభవంతో పరిపాలనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అజిత్ పవార్ 1982లో కేవలం 20 ఏళ్ల వయసులోనే రాజకీయ ప్రయాణం ప్రారంభించారు. మొదటగా సహకార సంఘాల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. చక్కెర సహకార సంఘం ఎన్నికల్లో పోటీ చేసి గ్రామీణ రాజకీయాలపై పట్టు సాధించారు. ఇదే ఆయనకు భవిష్యత్ రాజకీయాలకు పునాది వేసింది. 1991లో పూణే జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది బారామతి నుంచి లోక్సభకు ఎన్నికైన తన మామ శరద్ పవార్ కు ఆ స్థానాన్ని వదిలి తానే మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. అప్పటినుంచి బారామతి నియోజకవర్గం అజిత్ పవార్ రాజకీయ కోటగా మారింది. 1992-93 మధ్య కాలంలో వ్యవసాయ, విద్యుత్ శాఖలకు సహాయ మంత్రిగా పనిచేశారు. తర్వాత వరుసగా 1995, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో బారామతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వ్యవసాయం, ఉద్యానవనం, విద్యుత్, జలవనరుల శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రత్యేకంగా జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కృష్ణాలోయ, కొంకణ్ నీటిపారుదల ప్రాజెక్టులకు బాధ్యత వహించారు. రైతు సమస్యలపై గట్టి నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా గుర్తింపు పొందారు. 2009 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి కావాలనే కోరిక వ్యక్తం చేశారు. కానీ ఆ సమయంలో ఆ పదవి ఛగన్ భుజ్బల్కు దక్కింది. అయితే 2010 డిసెంబర్లో తొలిసారిగా డిప్యూటీ సీఎం అయ్యారు. అజిత్ పవార్ ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధిక సార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడిగా రికార్డు సృష్టించారు. 2024 డిసెంబర్ నుంచి ఏక్నాథ్ షిండేతో కలిసి ఫడ్నవీస్ నాయకత్వంలోని ప్రభుత్వంలో మహారాష్ట్ర 8వ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అజిత్ పవార్ రాజకీయ జీవితం వివాదాలతో కూడా ముడిపడి ఉంది. 2013లో నీటిపారుదల కుంభకోణం కేసులో ఆయన పేరు రావడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే విచారణ తర్వాత క్లీన్ చిట్ రావడంతో మళ్లీ పదవిలోకొచ్చారు. 2014 లోక్సభ ఎన్నికల సమయంలో ఓటర్లను బెదిరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాగే లావాసా లేక్ సిటీ ప్రాజెక్ట్ విషయంలోనూ వివాదాలు చెలరేగాయి. అవినీతి, అధికార దుర్వినియోగ ఆరోపణలు తరచూ ఆయనపై వచ్చాయి. వివాదాలు ఉన్నప్పటికీ అజిత్ పవార్ను మహారాష్ట్ర రాజకీయాల్లో బలమైన నిర్వాహకుడిగా, పరిపాలనపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడిగా గుర్తిస్తారు. బ్యూరోక్రసీపై పట్టు, సంఖ్యాబలం వినియోగంలో చతురత, గ్రామీణ రాజకీయాలపై లోతైన అవగాహన ఆయనకు ఉన్న ప్రధాన బలాలుగా ఉన్నాయి. మామ శరద్ పవార్తో రాజకీయ విభేదాలు ఉన్నాయనే చర్చలు తరచూ వినిపించినా అజిత్ పవార్ తాను ఎప్పుడూ శరద్ పవార్ అనుచరుణ్ణేనని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం అజిత్ పవార్ మహారాష్ట్ర అధికార రాజకీయాల్లో అత్యంత కీలకమైన నేతల్లో ఒకరిగా ఉన్నారు. ప్రభుత్వాల ఏర్పాటు, పతనాల్లో ఆయన పాత్ర నిర్ణయాత్మకంగా మారుతోంది. విమర్శలు, వివాదాలు ఎంత ఉన్నా రాజకీయ వ్యూహకర్తగా, పవర్ సెంటర్గా ఆయన స్థానం మాత్రం ఇప్పటికీ బలంగా కొనసాగుతోంది.
దాదాగా మొదలైన ఈ ప్రయాణం మహారాష్ట్ర రాజకీయాల్లో ఇంకా ఎన్నో మలుపులు తిరుగుతుందనే అంచనాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.